హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ సలీమన్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి కనుక వెళ్ళిపోయినట్లయితే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి మిర్చి తోటలు ఇప్పుడు ఆల్మోస్ట్ క్రాప్ కూడా సెట్ అయిపోయింది కదా. సో మిర్చి కాయలు కూడా దిగిపోయాయి. కాయలు దిగిపోయిన తర్వాత రైతులకి పెద్ద డౌట్ ఏంటంటే, సో చూస్తున్నారు కదా ఇప్పుడు, సో మిర్చి చూస్తున్నారు కదా, బ్లాక్ కలర్లో ఉంది, మొత్తం ప్యూర్ బ్లాక్ ఇది. సో మనం ఎర్ర మిర్చి పండిస్తున్నాం. సో కలర్ ఏంటి ఈ విధంగా ఉందని అయితే చాలామందికి డౌట్ అనేది రావచ్చు. సో దీని మీదనే మనం వీడియో అనేది చేసుకోబోతున్నామండి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరి మిర్చి తోటలో అయితే ఈ కాయలు బ్లాక్ కలర్లో అయితే ఉంటాయి ఖచ్చితంగా. సో దీనికి మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇవి ఒక రకమైన న్యూట్రియన్స్ లోపం వల్ల వచ్చే ఈ కలర్ తప్ప దీనివల్ల కాయ మచ్చ కానీ కాయకు ఎటువంటి డ్యామేజ్ కానీ అవ్వదండి. సో కాబట్టి రైతులు మాత్రానికి ఈ కలర్ని చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఖచ్చితంగా ఈ మనం న్యూట్రియన్స్ స్ప్రే చేస్తాం కదా, ఆ న్యూట్రియన్స్ స్ప్రే చేసేటప్పుడు మనకు ఈ తోట అనేది ఆటోమేటిక్గా మనకు గ్రీన్ కలరు అదేవిధంగా రెడ్ కలర్లోకి అయితే మారిపోవడం అయితే జరుగుతుందండి కాయలు. సో దాని గురించి అయితే భయపడాల్సిన అవసరం ఏం లేదండి. రైతులు ప్రతి ఒక్కరి తోటలో ఈ విధంగా అయితే బ్లాక్ కాయలు అయితే ఉంటాయండి. సో అది ఒక రకమైన న్యూట్రియన్స్ లోపం అంతే, దాని గురించి మాత్రం భయపడాల్సిన అవసరం ఏం లేదండి. సో చూస్తున్నారు కదా, నా తోటలో మొత్తం ఆల్మోస్ట్ అట్లే ఉన్నాయి అన్ని కాయలు. కాబట్టి రైతు సోదరులు మాత్రానికి దీనికోసం ఎటువంటి భయం అనేది పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనం న్యూట్రియన్స్ స్ప్రే చేసినప్పుడు ఇవి ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి ఏ రైతు కానీ దీనికోసం అయితే భయపడాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఎటువంటి కాయకు డ్యామేజ్ కాదు, తోటకు కూడా ఎటువంటి నష్టం అనేది రాదు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.